జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యం అని చెప్పి బీటెక్ రవి బరిలోకి వస్తా ఉన్నాడు. ఎలా ఉండబోతుంది అన్న? ఇది కడప జిల్లా అన్న. ఇది కడప జిల్లా అంటే జగనన్న పుట్టినిల్లు, జగనన్న అడ్డా. ఇది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత మెజార్టీ తెలుసు కానీ ఈ పొద్దుటూరు ఏ నియోజకవర్గం తీసుకో, పొద్దుటూరు బద్వేలి మైదుకూరు ఏ నియోజకవర్గం అంతకు డబల్ వచ్చే మెజార్టీగా పనిచేస్తామన్నా కార్యకర్తలము. మేము కార్యకర్తలం కాదన్నా, మేము ఓటర్సము. జగనన్న కోసం ప్రాణాలను ఇస్తాము మేము. అవినాష్ గారు చేసిన అభివృద్ధి అన్నా మాకు జీవితంలో ఇప్పుడు నాకు 34 ఏళ్ళు మా ఊరు వాటర్ లెక్కంతో ఇల్లు పడిపోయింది. మాకు అవినాష్ రెడ్డి గారు వచ్చినాక మాకు లిఫ్ట్ రేసింగ్ ద్వారా మాకు వాటర్ తెచ్చి అన్న అవినాష్ రెడ్డి జీవితం ఆయనకు జీవితాంతం ఓట్లేసుకున్నా మాకు దాహం తీరదు. అంత మేలు చేశాడు అవినాష్ రెడ్డి. ఇలా విధంగా అవినాష్ రెడ్డి గారు చేస్తుంటే చెల్లెలైన సుమితమ్మ గారు అనేక రకాలైన ఇబ్బందులు పెడతా ఉంది అవినాష్ రెడ్డి గారిని పలు రకాలుగా. ఏం చూస్తారు అన్న? ఇల్లు చెల్లెలు కాదన్నా, ఇల్లు పార్టీ కోసము వారసత్వం, పార్టీని వారసత్వంగా లాక్కోవాలని షర్మిలమ్మ సునీత ఇల్లు ప్లాన్ వేశారన్న. వారసత్వం అనేది కొడుకు కప్పుతుంది కానీ చెల్లెలకి అబ్బదన్నది. చెల్లెలకు వారసత్వం అబ్బదన్న, అది జగన్మోహన్ రెడ్డికి వారసత్వం. ఆమె ఎవరన్నా? ఎవరా ఆమె? ఒక శాస్త్రిని చేసుకుని ఆమె వాళ్ళ మామ పేరు చెప్పుకోమని ఇంటి పేరు. మా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు, షర్మిల కాదు అది.